హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లైఫ్ రామాయిక చెప్పేది వినురవేమ. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం జరగబోయే ముందు కొందరు ప్రముఖులు ఆయుధాలను విడిచి దూరంగా వెళ్లారు. ఆ కొందరిలో ఒకడు విదురుడు. అలా ఎందుకు జరిగింది? యుద్ధం జరిగిన తర్వాత తిరిగి వచ్చాడా లేదా? ఒకవేళ వస్తే ఎందుకు వచ్చాడు? ఈ సంఘటనలు మహాభారతంలో అయినప్పటికీ భాగవతంలో కూడా చెప్పబడ్డాయి. ఎందుకంటే ఈ సన్నివేశాలు, అందులో ఉన్న పాత్రలు భాగవతం గురించి ప్రశ్నలు అడిగే పరీక్షిత్తు కథకు పునాదులు వేశాయి. ఈ ఘట్టం భాగవతంలోని మొదటి స్కందంలో వివరించబడింది. ఎటువంటి డౌట్స్ ఉన్నా లేదా ఇంట్రెస్ట్ ఉంటే వ్యాస భాగవతం లేదా తెలుగులో పోతన భాగవతం రెఫర్ చేయండి. ఇక కథలోకి వెళ్దాం. పాండవులు కష్టాల కడలి వంటి అరణ్యవాసం, అజ్ఞాతవాసాలను ఎంతో ఓర్పుగా, నేర్పుతో దాటొచ్చారు. దుర్యోధనుడి దగ్గర నుండి తమ వంతుగా వచ్చే రాజ్యాన్ని తీసుకోవాలనుకున్నారు. దానికి యుధిష్ఠిరుడు రాజ్య నిర్వహణ చేస్తూ తన సోదరులు, అర్ధాంగి ద్రౌపది అందరూ ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగించాలని ఆశపడ్డారు. కానీ అప్పటికే పాండుకుమారులు లేని రాజ్యం ధృతరాష్ట్రుని పాలనలో కుట్రకు నిలయంగా మారింది. సుయోధనుడు పెరుగుతున్న వయసుతో పాటు పాండవుల పట్ల అతనికున్న ఈర్ష్యాద్వేషాలు కూడా పెంచుకున్నాడు. వారికి చెందాల్సిన రాజ్యం ఇవ్వనని, రాజ్యం కావాలంటే యుద్ధం చెయ్యాలి, వద్దనుకుంటే అడవుల్లోకి వెళ్లి బతకాలి అని తేల్చి చెప్పేశాడు. కురువృద్ధుడైన భీష్ముడు ఎంత నచ్చజెప్పడానికి ప్రయత్నించినా దుర్యోధనుడు వినిపించుకోలేదు. చివరకు గురువైన ద్రోణాచార్యుడి మాటలు కూడా కౌరవుల చెవిన పడలేదు. ధృతరాష్ట్రుడు అతని సలహాదారుడు, రథసారథి అయిన సంజయుణ్ణి పాండవుల వద్దకు పంపి యుద్ధం జరిగితే ఇద్దరికీ నష్టం కలుగుతుంది కాబట్టి రాజ్యంపై కోరిక విడిచి అడవులకు వెళ్లి నివసించమని సందేశాన్ని పంపించాడు. సంజయుడు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. తాను అనుకున్నది జరగలేదని, కురు పాండవుల యుద్ధం ఎక్కడ జరుగుతుందో అని ఆలోచిస్తున్న ధృతరాష్ట్రుడికి ఒకరోజు రాత్రి నిద్ర పట్టలేదు. అతని తమ్ముడు విదురుడు తనకు ఊరట కలిగిస్తాడేమోనని తన వద్దకు రమ్మని కబురు పంపాడు. విదురునికి కూడా అన్న మనసులో చెలరేగుతున్న ప్రశ్నలకు ఏ సమాధానం చెప్పి ఉపశమనం కలిగించాలో అంతుపట్టలేదు. ధృతరాష్ట్రుడు ఇప్పుడు అనుభవిస్తున్న ఈ పరిస్థితికి కారణం తనకు తానుగా చేసిన పాపాలే అని తెలియచెప్పాలనుకున్నాడు. విదురుడు ఇక ధృతరాష్ట్రునితో ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. అన్నా, నీకు నిద్ర పట్టడం లేదంటున్నావు. దానికి కారణమేంటో నాతో పాటు నీ మనసుకు కూడా తెలుసు. నువ్వు చనిపోయిన పాండురాజు కుమారులకు అన్యాయం చేయాలనుకుంటున్నావు. ఆ దుర్బుద్ధే నీకు నిద్ర పట్టనివ్వకుండా మానసికంగా నిన్ను చిత్రవద చేస్తుంది. నా మాటలు జాగ్రత్తగా ఆలకించు. పాండురాజుని కోల్పోయిన రోజులు గుర్తు చేసుకో. కుంతి యువకులైన 5 కొడుకులతో నీ దగ్గరకు వచ్చింది. తేజస్సులో నీ కుమారుల కంటే 10 వెలిగిపోతున్న వారి గురించి విన్న దగ్గర నుండి వారి మీద అయిష్టంతో ఉన్నావు. అది నేను అప్పుడే గమనించాను. నీ మంత్రి కనికుడి సలహా మీద క్రూరమైన ఆలోచనతో వారిని వానరవతం అనే ప్రదేశానికి పంపించావు. అక్కడ పాండవులను మట్టు పెట్టడానికి ప్రత్యేకంగా లక్క, మట్టి, నెయ్యితో కలిపి ఇళ్లను తయారు చేయించి ఆ ఇళ్లకు నిప్పు పెట్టి వారిని చంపాలనుకున్నావు. ఎంత కుటిల బుద్ధి ఉంటే అలా ప్రవర్తించుంటావు. నీవు క్షమించవని తెలిసినా కూడా చెప్తున్నానన్నా, ఆ రోజు వారిని కాపాడింది నేనే. అప్పటికైనా నీకు వచ్చిన 2వ అవకాశాన్ని ఉపయోగించుకున్నావా? లేదు. నోరు మెదపలేని ధర్మరాజుకి రాజ్యంలో సరైన భాగం ఇవ్వకుండా బీడు భూములున్న కాండవ ప్రస్థను భాగంగా ఇచ్చావు. యుధిష్ఠిరుడు ధర్మపాలకుడు కనుక తమ్ముళ్ల సహాయంతో రాజసూయ యాగం చేసి సువిశాల భారత భూభాగాన్ని గెలిచాడు. వారి స్వశక్తితో ఎదగడాన్ని చూసి ఓర్చుకోలేకపోయిన నీ కొడుకు దుర్యోధనుడు తన మనసులో వారి రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలన్న చెడ్డ ఆలోచన మొదలైంది. దానికి నువ్వు వంతపాడుతూ మాయాజూదానికి ప్రోత్సహించడం వల్ల వారు రాజ్యాన్ని, సర్వస్వాన్ని కోల్పోయారు. ద్రౌపది నిండు సభలో అవమానింపబడి దీనమైన స్థితిలో పాండవులతో కలిసి న్యాయం కోసం నీ దగ్గరకు వస్తే నువ్వు కనీసం తన మాట కూడా పట్టించుకోలేదు. పైగా వారు 13 సంవత్సరాలు అడవుల్లో ఉండటానికి వెళ్తుంటే కనీసం వారిని ఆపే ప్రయత్నం కూడా చెయ్యలేదు. అది తప్పు కాదా? ఇదంతా నీ కొడుకులకు రాజ్యాన్ని కట్టబెట్టడానికే చేశావు కదా. ఇప్పుడేమైంది? వారు 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం నియమనిష్టలతో పూర్తి చేసుకొని న్యాయం కోసం నీ ముందు నిలబడ్డారు. మీరు వారి రాజ్యాన్ని కూడా ఆక్రమించుకునే దురుద్దేశంతో వారికి సరైన సమాధానం కూడా చెప్పలేదు. తిరిగి అడవుల్లో ఉండటానికి వెళ్లిపోమ్మని సంజయుడిని రాయబారం పంపించారు. ఇంతకంటే ఘోరం ఉంటుందా? ఇప్పటికీ సమయం మించిపోలేదు. పుత్రవాత్సల్యంతో అధర్మ మార్గంలో నడిచావు. ఈ ముసలి వయసులో అయినా ప్రశాంతంగా ఉండాలనుకుంటే కృష్ణుడి ధర్మ సందేశం విను అని విదురుడు తనకు తోచిన విధంగా ధృతరాష్ట్రుడికి ధర్మబోధ చేయడానికి ప్రయత్నించాడు. కొద్ది రోజుల తరువాత కృష్ణుడు హస్తినాపురానికి వచ్చి ధృతరాష్ట్ర దుర్యోధనులతో కూడిన సభలో పాండవుల పట్ల వారి న్యాయ విరుద్ధమైన ప్రవర్తన గురించి గుర్తు చేశాడు. భీష్మ పితామహుడు, గురువైన ద్రోణాచార్యుడు కూడా పాండవ పక్షం వహించి వాదించారు. అందరి ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరయ్యింది. విదురుడు అన్నపై అనురాగం చంపుకోలేక
అన్నా, రాబోయే కాలంలో నీకు నీ కుమారులకు ఎదురయ్యే భయంకరమైన నష్టం నువ్వు ఊహించలేకపోతున్నావు. భీముడు చేసిన భీకర ప్రతిజ్ఞ మర్చిపోయినట్టున్నావు. ద్రౌపదిని అవమానించినప్పటి నుండి పగతో రగిలిపోతున్న భీముడు పాములా బుసకొడుతూ మిగిలిన పాండవులతో కలిసి నీ కొడుకులను మింగేయడానికి ఎదురు చూస్తున్నాడు. ఆ అనర్థం జరగకముందే ఇప్పటికైనా పాండవులకు న్యాయంగా దక్కవలసిన రాజ్యాన్ని వాళ్ళకిచ్చేయండి. మానవ రూపంలో ఉన్న దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు ధర్మపాలకులైన పాండవుల పక్షాన ఉన్నాడు. ధర్మం ఎటుంటుందో లక్ష్మి అటే ఉంటుందనే మాట మీకు తెలియనిది కాదు. జ్ఞానుల మాట ప్రకారం కుటుంబ గౌరవం కోసం ఒకరిని, గ్రామ క్షేమం కోసం ఒక కుటుంబాన్ని, భూమి క్షేమం కోసం ఒక గ్రామాన్ని విడిచిపెట్టినా తప్పులేదు. ఒక్కడి మొండి పట్టుదల కోసం ఇంతమందిని బలి చేయడం సరికాదు. దుర్యోధనుడు ఒక్కడిని విడిచిపెట్టు, ఎప్పుడూ మంచి కోరుకునే నీ తమ్మునిగా నేను చెప్తున్నాను అని విదురుడు శతవిధాలుగా యుద్ధాన్ని ఆపాలని తన వంతు ప్రయత్నించాడు. విదురుడు మాట్లాడిన తరువాత ఒక్క నిమిషం ఆ ప్రదేశంలో నిశ్శబ్ద వాతావరణం చోటు చేసుకుంది. అదే నిశ్శబ్దం మధ్య దుర్యోధనుడు తన సింహాసనం నుండి కిందకి దిగి తన సన్నిహితులైన కర్ణ, దుశ్శాసన, శకుని ఉన్న వైపుకు నడిచాడు. శకునికి దగ్గరగా నిలబడిన దుర్యోధనుడికి కోపంతో కళ్ళు ఎర్రగా, పెదవులు అదురుతూ ఉన్నాయి. కనీసం విదురుడిని చూడటానికి కూడా ఇష్టపడక శకుని వైపు తిరిగి, మామా, అసలు సభలోకి ఈ రాజద్రోహిని ఎవరు అనుమతించారు? మన ఉప్పు తింటూ సిగ్గు లేకుండా మన శత్రువుల పక్షం వహించి మాట్లాడుతున్నాడు. మా నాన్నకి తమ్ముడైన ఒకే ఒక్క కారణం వల్ల ఇతన్ని ప్రాణాలతో విడిచిపెడుతున్నాను. ఇతని గాలి సోకడం కూడా నాకు ఇష్టం లేదు. వెంటనే రాజ్యం నుండి బహిష్కరించండి అని దుర్యోధనుడు ఎవ్వరి మాటలు లెక్క చేయకుండా మాట్లాడాడు. విదురుడు నిశ్శబ్దంగా ఆ సభలో ఉన్న అందరి వైపు చూశాడు. ఈ మాటలన్నీ వింటూ ఏమీ చేయకుండా ఉన్న ధృతరాష్ట్రుని వైపు కూడా అలానే చూస్తుండిపోయాడు. ఒక్కరు కూడా మారు మాట్లాడలేదు. విదురుని ముఖం అవమానంతో వాలిపోయింది. అతని పెదవులపై నిట్టూర్పుతో కూడిన నవ్వొచ్చింది. భగవంతుని మీద దృష్టి నిలిపి తన మనసుని అప్పటి వరకు ఆవరించిన మాయ, బంధాలు, బాధ అన్నిటి నుండి విముక్తి పొందాడు. అతని ధనుర్బాణాలు సభాగుమ్మం దగ్గర విడిచిపెట్టి నా ఆయుధాలతో పాటు ఇప్పటి వరకు నా కళ్లకు మేఘంలా కప్పి ఉన్న మాయను కూడా ఇక్కడే వదిలిపెడుతున్నాను. నా సోదరుడు, వారి పిల్లలపై నాకు ఎంతో ప్రేమ, ఆప్యాయతలున్నాయి. కాని అదే ఆప్యాయత నన్ను వారి నిజస్వరూపం తెలుసుకోలేని గుడ్డివాడిగా మారుస్తుందనుకోలేదు. ఏ మాయ చేత ప్రభావితమై నేను ఇన్ని రోజులు ఇక్కడే ఉన్నానో ఆ మాయ తొలగిపోయింది అని చెప్పి సభా మండపం నుండి వెనక్కి తిరిగి చూడకుండా బయటకు నడిచాడు. అలా వెళ్లిన విదురుడు భరతఖండంలో ఉన్న తీర్థాలకు, నదులకు వెళ్ళాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల రూపాలతో, వారి అంశాలతో పవిత్రమైన పుణ్యక్షేత్రాలన్నీ తిరిగాడు. మొదట బృందావనం వెళ్లి గోవర్ధనగిరి నీడలో కొంత సమయం గడిపాడు. తరువాత స్వచ్ఛమైన నర్మదా నదీ తీర ప్రాంతానికి వెళ్లి ఆ నీటిలో స్నానం చేశాడు. అక్కడి నుండి శ్రీరాముడు సీతాన్వేషణలో భాగంగా సేద తీరిన పంపా సరస్సును దర్శించాడు. చెట్టు బెరడును బట్టలుగా ధరించడం వల్ల శరీరం అంతా దుమ్ము కొట్టుకుపోయింది. అతని శారీరక నిర్లక్ష్యం, అలాగే వివిధ రకాల నదుల్లో స్నానం చేయడం వల్ల జుట్టు మొత్తం జటలు కట్టేసింది. జీవితంలో అన్నిటినీ విడిచిపెట్టగల నిశ్చలమైన శాంతి స్థితికి చేరుకున్నాడు. అలా తీర్థయాత్రలు చేస్తూ ప్రభాస అనే ప్రదేశానికి చేరుకున్నాడు. ఇది కృష్ణుడికి ఎంతో ఇష్టమైన స్థలం. అక్కడికి చేరుకోగానే అడవిలో రేగే చిచ్చుకు ఆ ప్రదేశమంతా కాలిపోయినట్టు, ధృతరాష్ట్రుని కుటుంబమంతా నాశనమైందని అర్థం చేసుకున్నాడు. భరతవర్షంలో మొత్తానికి ఏకైక చక్రవర్తి యుధిష్ఠిరుడని, కౌరవులు మరణించారన్న వాస్తవాలు, ఇలా అన్నిటినీ తెలుసుకున్నాడు. బంధాల నుంచి విముక్తయ్యాననుకున్న విదురుడు ఆప్తుల మరణ వార్త వినగానే హృదయం కరిగిపోయింది. నిశ్శబ్దంగా సరస్వతీ నదీ తీరానికి వెళ్లి అక్కడి నుండి యమునా నదికి తన ప్రయాణాన్ని కొనసాగించాడు. యమునా నదీ తీరంలో ఉద్ధవుణ్ణి కలిశాడు. అతను విదురుణ్ణి మైత్రేయ అనే ముని వద్దకు పంపాడు. ఆ ముని ఆశ్రమంలో విదురుడు బ్రహ్మ విద్యను నేర్చుకున్నాడు. అక్కడి నుండి హస్తినాపురానికి వెళ్ళాడు. హస్తినకు రాజైన ధర్మరాజుని, అతని తమ్ముళ్లను కలిసి ధృతరాష్ట్రుని పాదాలపై పడి క్షమాపణ కోరి కొడుకుల మరణానికి బాధపడుతున్న తల్లిదండ్రులను ఓదార్చాలనుకున్నాడు. ఇలా తాను అనుకున్నవన్నీ పూర్తి చేసి బదరికా ఆశ్రమానికి వెళ్లి తపో మార్గంతో ఈ లౌకిక బంధాలతో నిండిన జీవితం నుండి విముక్తి పొందాలనుకున్నాడు. అప్పట్నుంచి విదురుడు ఏ కోరిక లేనివాడిగా మిగిలిపోయాడు. ధర్మరాజు రాజ్య నిర్వహణలో 35 సంవత్సరాలు గడిచిపోయాయి. భీష్ముడు చెప్పిన మాటలు: నీవు ప్రజల మనిషివి, నీకంటూ ప్రత్యేకంగా ఏ ఇష్టాలు అయిష్టాలు ఉండవు, ఒక చక్రవర్తిగా నీవు ప్రజలకే సొంతం, ఇలా అన్నిటినీ గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. అతని మనసులో ఉన్న ఒకే ఒక్క ఆలోచన, నా ప్రజలు. అప్పటి వరకు యుధిష్ఠిరుడు బాధపడిన యుద్ధం గురించి వెనక్కి తిరిగి చూసుకునే సమయం కూడా అతనికి లేదు. తనని తాను నిందించుకుంటూ జీవించడం సరైన నిర్ణయం కాదని తెలుసుకున్నాడు. అశ్వమేధ యాగం చేసి ప్రశాంతతను పొందాడు.
నలుదిక్కుల సముద్రాల్లో వ్యాపించిన భూభాగానికి చక్రవర్తి అయిన యుధిష్ఠిరుడు పాలించడంలో ఇంద్రుడంతటి వాడన్న పేరు పొందాడు. అతని పరిపాలనకు తగ్గట్టు సారవంతమైన భూములతో సమయానికి తగినట్టు వర్షాలు పడి పంటలు చక్కగా పండాయి. అమృతం వంటి పాలిచ్చే గోసంపద వృద్ధి చెందింది. ప్రజల మనసులు సంతోషంతో నిండి ఇక దొంగతనానికి దోపిడీలకు చోటు లేకుండా పోయింది. విదురుణ్ణి చూడగానే ధర్మరాజుకి ఆనంద ఆశ్చర్యాలతో నోటమాట రాలేదు. తన పినతండ్రిని చూసిన అనుభూతితో కళ్ళ వెంట నీరు కారిపోయాయి. ధృతరాష్ట్రుడు, యుయుత్సుడు, సంజయ, కుంతి, గాంధారి, ద్రౌపది, సుభద్ర, ఉత్తర, ద్రోణుని భార్య కృపి, పాండవులు వీళ్ళందరూ విదురుణ్ణి సాదరంగా ఆహ్వానించారు. ధృతరాష్ట్రుడికి ఇంతకాలం దూరంగా ఉన్న తమ్ముడు రావడంతో ఇన్నాళ్లు ప్రాణం లేని శరీరానికి ఒక్కసారిగా ఊరట కలిగించినట్టయింది. ప్రేమగా విదురుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. పలకరింపులు అయిపోయిన తరువాత అందరూ వారి గదులకు వెళ్లారు. విదురుడు భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడు అతని వద్దకు వచ్చి, ఇంతకాలం ఎక్కడికి వెళ్ళావు, ఏం చేశావు అని అడిగితే, కుమారా, ఇన్నాళ్ళు నేనెక్కడికి వెళ్ళిపోయాను, ఏం చేస్తున్నానంటూ నా గురించి ఆలోచించావా అని అడిగాడు. వెంటనే ధర్మరాజు, నిన్నెలా మర్చిపోతాను చిన్నాన్న, తల్లి పక్షి తన రెక్కల కింద పిల్లలను కాపాడుకున్నట్టు చిన్నతనంలో మమ్మల్ని ఆదుకున్నావు. లక్కతో చేసిన ఇంట్లో తగలబడకుండా మమ్మల్ని కాపాడకపోయి ఉంటే మా తల్లితో సహా మేము చనిపోయుండేవాళ్లం. ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావు, ఏ తీర్థాలు చూశావు, అక్కడి విశేషాలు నాకు చెప్పు. అయినా మంచి మనసున్న వాడివి, నిన్ను మించిన భగవంతుడు పుణ్యతీర్థం ఉంటుందా అని అన్నాడు. సాధారణ మనుషుల పాపాలు కడిగి కలుషితమైన నదుల నీరు మీ వంటి పుణ్యాత్ముల స్పర్శతో పవిత్రంగా మారుతుంది. భగీరథుడు గంగను భూమి మీదకు రమ్మని ప్రార్థించిన సమయంలో గంగ, నేను స్వర్గలోకంలో ఉంటాను, భూమిపైకి వస్తే పాపాత్ములైన మనుషుల స్నానాల వల్ల నేను కలుషితమవుతాను అని పలికితే భగీరథుడు, నీ నీటిలో స్నానం చేసే స్వచ్ఛమైన పుణ్యపురుషుల స్పర్శ వల్ల నీవు శుద్ధి చెయ్యబడతావు, వారినే తీర్థరూపాలంటారు అని చెప్పాడు. ఇది మీ వంటి వారి గురించే చెప్పబడింది. మాకు దూరంగా ఉన్న ఇన్ని సంవత్సరాల్లో మీకు ఈ తీర్థయాత్రలో ఎదురైన సంఘటనలు, పొందిన అనుభవాలు తెలుసుకోవాలని మాకు ఎంతో ఉత్సాహంగా ఉంది అని అన్నాడు. ధర్మరాజు మాటలకు సంతోషించిన విదురుడు తాను చూసిన ప్రదేశాలు, తనకు ఎదురైన సంఘటనలు, తెలుసుకున్న విషయాలు అన్నిటినీ అందరితో పంచుకున్నాడు. మాటలతో సమయం చాలా వేగంగా ప్రశాంతంగా గడిచిపోయింది. అందులో ఎక్కువ సమయాన్ని దురదృష్టవంతుడైన తన సోదరుడు ధృతరాష్ట్రునితో గడిపాడు. విదురుడు బ్రతికున్న తన కుటుంబ సభ్యులను చూసి పలకరించడానికి మాత్రమే రాలేదు. దాని వెనుక ఒక పెద్ద విషయమే దాగుంది. ప్రశాంతంగా సాగిపోతున్న సమయంలో విదురుడు హస్తినాపురానికి చేరుకున్న సమయంలో ధర్మరాజు ఆకాశంలో కొన్ని అపశకునాలు చూశాడు. సరిగ్గా అటువంటి గ్రహస్థితిని కురుక్షేత్ర యుద్ధానికి ముందు చూశాడు. ఆనాడు వారికి ప్రపంచానికి ఘోర విపత్తు రూపంలో కురుక్షేత్ర సంగ్రామం సంభవించింది. కానీ ఇప్పుడు ఎదురైన అపశకునాల వెనుక కారణమేంటి, అది వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. సో అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నేను మీ లైఫ్ రామా, తిరిగి కలుస్తూనే ఉందాం.